ఎవరికైనా నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డిని శాంతం నాగించేసేంతవరకు సాక్షి కూడా వదిలేలా కనబడట్లా. ముఖ్యంగా ఈశ్వర్ గారు గత వారం 10 రోజులు బట్టి ఏక విజయం మీదే పట్టుకున్నాడు. ఎప్పుడైతే తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చినాయో అప్పటి నుంచి విజయ్కి భజన చేయడం, దాంతోపాటు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో కూడా విజయ్ గారి ఫోటో పక్కన వేసి ఇద్దరు సేమ్ అండి. జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని ఏకంగా తమిళనాడులో అధికారంలోకి వచ్చేసారండి. ఇక్కడ మనకు 11 వచ్చింది, దిక్కులేదు మనకి. ఇక్కడ తమిళనాడులో అధికారంలోకి వచ్చేసారండి జగన్మోహన్ రెడ్డి ఫోటోతోటి. అవి గొప్ప లీడర్ అండి, మామూలు భజన కాదు. నిన్నంతా కూడా విజయ్ గారికి సంబంధించిన వార్తలే, విజయ్ గారికి సంబంధించిన డిబేట్లే, అక్కడ అసెంబ్లీలో ఏం జరిగింది, విజయ్ గారు ఏం చేశారు, నిన్నంతా అదే. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, నేను లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పాను, ఒక వైసీపీ కార్యకర్తని పసుపులేటి సందీప్ అని చెప్పేసి సందీప్ రాయల్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉంటాడు. గతంలో జనసేన పార్టీ ఆఫీస్లో పనిచేసేవాడు. ఎన్నికల ముందు 2 ఏళ్ల కిందట 3 ఏళ్ల కిందట వైసీపీలో జాయిన్ అయ్యాడు. వైసీపీలో ప్రెస్ మీట్లు పెట్టాడు, అధికారికంగా పార్టీ ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టాడు, అన్నీ చేశాడు. ఆయనకి తీసుకొచ్చి టీవీకే లీడర్ని చేసేసి పార్టీ కండువా వేయించేసి డిబేట్లో తీసుకొని మనోడిని టీవీకి లీడర్ చేసేసి పవన్ కళ్యాణ్ని విమర్శించడం, అదే పని గత వారం రోజులు బట్టి ఆ పని చేస్తున్నారు వీళ్ళు. అయితే రాత్రి ఒక డిబేట్ పెట్టారు, సేమ్ విజయ్ గారికి భజన చేస్తూ, తప్పలేదు, చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చేసేది ఏంటంటే భజన కాదు, ఆయన క్రేజ్ని, విజయ్ గారి క్రేజ్ని జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి క్రేజ్తో విజయ్ గారి అధికారంలోకి రాలేదు. విజయ్ గారి క్రేజ్ని అడ్డం పెట్టుకొని తన రాజకీయంగా నేను పెద్ద తోపు తురుంకాన్ని అని చెప్పేసి నిరూపించుకునే ప్రయత్నంలో ఆయన క్రేజ్ని జగన్మోహన్ రెడ్డి దొబ్బేస్తున్నాడు. దొబ్బేసే ప్రయత్నాలే ఇవి 100%. చూడండి, గెలిచిన తర్వాత ఏ సందర్భంలో అయినా సరే విజయ్ గారు జగన్మోహన్ రెడ్డి పేరు ఏమైనా ప్రస్తావించాడా? లేదు కదా. మరి ఇక్కడ మన భజన ఏంటి? ఇక్కడ చూడండి, నాడు జగన్కు 151 సీట్లు, నేడు విజయ్కు 151 సీట్లు, సేమ్ టు సేమ్. ఏమైనా సిగ్గనిపిస్తుందరా అసలు మీకు? కడుపుకు అనవా తినేది గడ్డ, నాకు అర్థం కావట్లా. ఏం దిక్కుమాలతనం అండి ఇది? తమిళనాడులో విజయ్ గారు గెలిస్తే, ఆయన ముఖ్యమంత్రి అయితే, ఇక్కడ మీ ఏడిపోయింటే నాకు అర్థం కావట్లేదు. వెనకడికో సామెత ఉంది, ఊళ్ళో పెళ్ళికి కుక్కలాడావాడు అని చెప్పేసి అని. పైగా మనోడికో పదవి కట్టపెట్టేశారు ఏపీలో. నేను ఎప్పుడు వినలా. అప్పుడు సరే పోనీ, మనోడు ఏపీ ఐటీ వింగ్కి అధ్యక్షుడు అంట. ఎవరో ఈ పసుపులేటి సందీప్ అనే వ్యక్తి సాక్షిలో ఎవరైతే డిబేట్లలో పాల్గొని ఆ పార్టీ కండువా వేసుకొని మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ కంపేర్ చేస్తూ అవి బాబు మామూలు కదని చెప్పేసి ఎవడైతే మాట్లాడుతున్నాడో ఏపీ ఐటీ వింగ్కి అధ్యక్షుడంట. మరి ప్రమాణ స్వీకారానికి ఎందుకు వెళ్ళలేదండి? ప్రమాణ స్వీకారానికి ఎందుకు వెళ్ళలేదు? అనుబంధ విభాగాల అధ్యక్షులు ఉంటారు సాధారణంగా. తెలుగుదేశం పార్టీలో చూస్తాం మనం, వైఎస్ఆర్సీపీ పార్టీలో చూస్తాం. వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా కొన్ని అనుబంధ విభాగాలు ఉన్నాయి, వాటికి కూడా అధ్యక్షులు ఉన్నారు. ఏదైనా ఒక కార్యక్రమం జరిగినప్పుడు, లేదంటే ఏదైనా ప్రమాణ స్వీకారాలు లాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ అనుబంధ విభాగాల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వస్తారు వాళ్ళు అక్కడికి. అది తెలుగుదేశం పార్టీలోకైనా, వైసీపీలో అయినా, లేదంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే అనుబంధ విభాగాల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అక్కడికి వస్తారు. మరి ఈ పోటుగాడు విజయ్ గారు ఈ ప్రమాణ స్వీకారం జరిగింది కదా మొన్న, ఎందుకు వెళ్ళలేదండి నువ్వు అక్కడికి? వెళ్ళావా? లేదు. కనీసం నువ్వు ఎవడో కూడా వాళ్ళకి తెలియదు. అసలు ఆంధ్రప్రదేశ్లో అలా అటువంటి విభాగమే లేదు. వాడిని తీసుకొచ్చారు అంటే మాకు ఇక్కడ ప్రజలు గోరెలు కదా, మేమంతా పిచ్చోళ్ళు, మేమంతా ఎర్రోళ్ళు, మేము ఏం చెప్పినా సరే జనాలను అంతా సాక్షి టీవీలో కూర్చోపెట్టి కండు వేస్తే అయిపోయాయి. ఎవడు చూసి ఎవడు అడుగుతాడు? తమిళనాడు వెళ్ళి ఎవడో అడగడు కదా. తెలుసుంటే మహా అయితే కొంతమందికి తెలిసి ఉంటుందేమో. తెలిసినా కానీ పెద్ద నష్టం ఏం లేదు. మెజారిటీ ప్రజలు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటారు కాబట్టి ఎవరి పెద్ద ఏం పట్టించుకోవాలి. విజయ్ గారి క్రేజ్ని ఇక్కడ వాడేసుకుందాం మనం. జగన్మోహన్ రెడ్డి క్రేజ్ని విజయ్ గారు ఏం వాడుకోవాలా? విజయ్ గారి క్రేజ్నే జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్నాడు. ఇక్కడ క్రెడిట్ చోరీ అన్నమాట. ఇప్పుడు ఆయన క్రేజ్ని ఈయన వాడుకొని ఎట్టగట్ట వచ్చే ఎన్నికల్లో మనం అధికారంలోకి వచ్చేద్దాం. మమ్మల్ని ఫాలో అయ్యారు కాబట్టి తమిళనాడులో ఎన్ని సీట్లు వచ్చినాయి, విజయ్ గారు అధికారంలోకి వచ్చారు. అదే నేను ఇక్కడ ముఖ్యమంత్రి అయితే ఎక్కడికో తీసుకెళ్ళిపోతాను, మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఉంటాం మనం. ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. పనికొచ్చే అంశాలు పక్కన పెట్టేశారు. ఈ మధ్యకాలంలో పక్క రాష్ట్రాలపైన, లేదంటే ఈ క్రెడిట్ చూడే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారంటే, రాష్ట్రానికి వరుసగా పరిశ్రమలు వస్తున్నాయి, ఒక్కొక్కటి పరిశ్రమలు వస్తున్నాయి. మనం చూసాం రీసెంట్గా రాయల్ ఎన్ఫీల్డ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి కాబట్టి ఇంక డిబేట్ పెట్టడానికి ఏముందో ఏమీ లేదు. చేస్తే ఆ పరిశ్రమను ఉద్దేశించి ట్రోల్ చేయాలి. ఆ భూములు కేటాయించినప్పుడు ఇంకొప్పుడు ఎలాగ చేస్తారు. అది మన దగ్గర సబ్జెక్ట్ ఏమి లేదు. ఇప్పుడు ఏం చేస్తాం మనం?
పక్క రాష్ట్రంలో ఉన్న నాయకుల క్రేజ్ని వాళ్ళ క్రెడిట్ని మనం దొబ్బేయాలంటే డిబేట్లు పెట్టాలి. అదే ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ. నిజంగా మీకు అంత ఇది ఉంటే, ఒకవేళ మీరు చెప్పేది 100% నిజమైతే కనుక తమిళనాడులో ఏ నాయకుడైనా సరే టీవీకే పార్టీకి సంబంధించిన ఏ నాయకుడైనా తీసుకొచ్చి ఆ డిబేట్లో కూర్చోబెట్టి మీరు మాట్లాడిపిస్తే బాగుంటుంది. ఇది ఎక్కడ దిక్కుమల భజన అండి, మాకు అర్థం కావట్లేదు. చిన్న లాజిక్ ఆలోచించండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బొమ్మ, డైరెక్ట్ ఫోటో కాదు, జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన నాయకులు ఇంటింటికి ప్రచారం చేసి ఎన్నికల్లో నిలబడితే మనకు వచ్చిన సీట్లు ఏంటండి? 11 సీట్లు కదా. మనకి ఇక్కడ 11 సీట్లు వస్తే ఇక్కడ ఫోటో పెట్టుకొని తమిళనాడులో విజయ్ గారు ముఖ్యమంత్రి అయిపోయారు. ఏమన్నా లాజిక్ అండి? మీరు పిచ్చోళ్ళం, మేము పిచ్చోళ్ళమా? ఇది మనం అనుకుంటాం కానీ వాళ్ళు పిచ్చోళ్ళు అని చెప్పేసి వాళ్ళేం పిచ్చోళ్ళే కాదు. వాళ్ళు జనాల్ని పిచ్చోళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా తెలియని వాళ్ళు ఏమనుకుంటారో, గ్రామాల్లో ఉండే ప్రజలు ఏమనుకుంటారో, అయ్య బాబోయ్ ఏకంగా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఇలా ఎత్తి చూపించినందుకు పొడవమని ఒట్లు వేసేసారట తమిళనాడులోని, జగన్మోహన్ రెడ్డి ఫోటోతో అక్కడ అధికారంలోకి వచ్చేసారట అనుకుంటారు కదా. అలా అనుకుంటారేమో అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం అన్నమాట. ఆ కాలం రోజులు పోయినాయి, మీరు రుద్దేసే కాలం రోజులు పోయినాయి. ఇప్పుడు ఎవడంత పిచ్చోడేమీ కాదు. టెక్నాలజీ మారింది, సోషల్ మీడియా యుగంలో ఉన్నాం మనం. గూగుల్ అట్టా కూడా తిట్టొచ్చుద్ది. కనీసం అక్కడ పార్టీ నాయకులు, తమిళనాడులో ఉన్న టీవీకే పార్టీ నాయకులు ఎవడైనా ఒక్క ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి థ్యాంక్స్ అనో లేదంటే ఇంకొకటనో కనీసం ఏదైనా ఒక వీడియో కానీ ఏదైనా మాట్లాడారండి మీ గురించి? మీరు ఎవరో తెలియదురా బాబు, ఫోటో వరకు ఎవరో అభిమాని ఇచ్చారు, సరే గిట్రా హెత్తే బాగోదని చెప్పేసి చూపించారని చెప్పేసి ఏమంటుంటే, మీరు ఏకంగా డైరెక్ట్గా విజయ్ గారు గెలుపుని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశి ఆయన క్రేజ్ని వాడుకుంటున్నారంటే ఎంతకు మించిన దిక్కుమలతనం ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డికి క్రేజ్ ఉందని చెప్పేసి నేను అన్నాండి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నిన్న భాష ఒక వీడియో చేశాడు కదా, మనం కూడా మాట్లాడుకున్నాం దాని మీద. జగన్మోహన్ రెడ్డికి క్రేజ్ అనేది ఏంటంటే పక్క హీరోల్ని రెచ్చగొట్టడం, పక్క హీరోల అభిమానులు రెచ్చగొట్టడం, వాళ్ళు వైసీపీ అభిమానులుగా మార్చే ప్రయత్నం చేయడం సోషల్ మీడియాలో. ఈ హీరోల అభిమానుల మధ్యన చిచ్చుపెట్టి ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయ్యిందనుకోండి, దాని కింద వీళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టుగా కామెంట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారి ఫోటో అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టి ఆ హీరోని తిడుతున్నట్టుగా మళ్ళీ వాళ్ళు ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి తిట్టడం, దాని ద్వారాగా ఈ అభిమానులను డైవర్ట్ చేయడం, వాళ్ళ క్రేజ్ని, హీరోల క్రేజ్ని జగన్మోహన్ రెడ్డి వాడుకోవడం ఒకటి. రెండోది, పక్క రాష్ట్ర రాజకీయ నాయకులు ఎవరైనా అధికారంలోకి వస్తే వాళ్ళ క్రెడిట్ని వీళ్ళు వాడుకునే ప్రయత్నం చేయడం. ఒక పక్క సినిమా హీరోల అభిమానులు, సినిమా హీరోల క్రేజ్ని జగన్మోహన్ రెడ్డి చోరీ చేస్తున్నాడు. పక్క రాష్ట్రంలో ఎవరైనా అధికారంలోకి వస్తే వాళ్ళ క్రేజ్ని జగన్మోహన్ రెడ్డి చోరీ చేస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి క్రేజ్ ఎక్కడ ఉందండి? వీళ్ళు ఇండైరెక్ట్గా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి క్రేజ్ లేదు, పెద్ద నాయకుడే కాదని చెప్పేసి వాళ్ళంతటా వాళ్ళే ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళు చెప్పాలి. ఎవరు చెప్పాలండి? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎవరైనా లబ్ధి పొందితే వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్పరట. ఇక్కడ మీకు మీరే గుద్దేసుకుంటారా? ఏ సంకలు గుద్దుకుంటున్నారు మీకు మీరే. కాస్త అయినా సరే ఈ సిగ్గుశరం ఉంటే కనుక ఈ ప్రయత్నాలు, ఈ వీడియోలు ఇక్కడితో ఆపేయండి. తమిళనాడులో మీ వల్ల ఏమో అధికారంలోకి రావాలి, మనకే దిక్కు లేదు, ఎవడన్నా అడగడా? కాదండి, మన రాష్ట్రంలో గెలవలేదు, మన రాష్ట్రంలో 11 వచ్చినాయి, పక్క రాష్ట్రాల్లో మీరు ఎలా అధికారంలోకి వచ్చేస్తారండి? మీ ఫోటో చూపితే ఎలా వచ్చేస్తారండి? చిన్న లాజిక్ కదా ఇది. కనీసం ఆ మాత్రం అవగాహన లేదా? పైగా పెద్ద పెద్ద జర్నలిస్టులు, పెద్ద పెద్ద మేధావులు, మళ్ళీ మీ మేధావితనానికి ఇంకా అదుపు లాంటిది ఏమి ఉండదు. ఇంకా ఏకరుద్దుడి కార్యక్రమమే, ఏదైనా వస్తే రుద్దడమే. ఇంకా అవి ఎంటర్లే మన కార్యకర్తలు ఎలివేషన్ ఇచ్చుకోవడానికి. ఫోటోలు అనేది సహజం. తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీని అలాగే లేపివారు. అవి బాబు మామూలు క్రేజ్ కాదు అది ఇది అని చెప్పేసాను. మరి ఎందుకు గెలవలేదండి? ఇప్పుడు ఒకవేళ నిజంగా మీ ఫోటో పెట్టుకొని గెలిచి ఉంటే, ఒకవేళ మీ మమ్మచూ ఓటేసేసి ఉంటే కనుక తమిళనాడులో కంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణలో ఎక్కువ శాతం నివసిస్తూ ఉంటారు కదా, అవునా? మాట్లాడితే మీరు ఎన్నికల ముందు తెలంగాణ ఎన్నికల్లో కూడా మీరు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చారా లేదా? ఇచ్చారు కదా, సపోర్ట్గానే ఉన్నారు కదా. మరి ఎందుకు గెలవలేదండి? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయిందండి? ఏమైపోయిందండి మీ క్రేజ్? ఏమైపోయిందండి? దానికి సమాధానాలు ఉండవు ఇక్కడ. ఇంకా ఈ పిచ్చి పనులు మానేస్తే బాగుంటుందండి. అనవసరంగా
మీరు జగన్మోహన్ రెడ్డి పరువు తీసేస్తున్నారు. నాది ఒక ఫేక్ ఆర్టిస్ట్, డ్రామా ఆర్టిస్ట్ అని అర్థమైపోయింది. జూనియర్ ఆర్టిస్ట్ని పట్టుకొచ్చినట్టు పట్టుకొచ్చారు. ఆడి మెల్లో కండువో వేస్తాడేమో, టీవీకే నాయకుడు అయిపోడు. రమ్మన్నాడు తమిళనాడుకి చూపిస్తాం కావాలంటే. అక్కడ పార్టీ ఆఫీస్కి వెళ్ళమన్నాడు. మేము ఏం అవసరం లేదు, నిరూపించ అవసరం లేదు. సిగ్గు శరం లేకుంటే ఎందుకంటే ఈ పనికి మళ్ళీ ఎఫెక్ట్లు పెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి పరువు తీసేస్తాను కాకపోతే